హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో 13th May 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,200 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 21,900 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 13 May 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,200, లో వచ్చేసి 21,900. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,750 గాను, లో వచ్చేసి 47,100 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 13th May 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,750, లో వచ్చేసి 47,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,250 గాను, లో వచ్చేసి 20,950 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 13th May 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,250, లో వచ్చేసి 20,950. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 13th May 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మనకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 930, 945 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత కొద్దిగా సైడ్ వేస్ ఉంటూ మీకు 1 తర్వాత మళ్ళీ మార్కెట్ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 930, 940 వరకు 930, 940 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత కొద్దిగా అప్ డౌన్ అవుతూ మీకు 230 తర్వాత మళ్ళీ మార్కెట్ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మళ్ళీ మార్కెట్ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అయితే ఓవరాల్గా చూసాక 13th May రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో మార్కెట్ పాజిటివ్ అంటే బుల్లిష్ ట్రెండ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 130 తర్వాత లేదా 1 తర్వాత మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్తే కనుక చాలా పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేదంటే సైడ్ వేస్. అంటే ఈ విషయాన్ని మీరు కొంచెం గుర్తుంచుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడ్లో భాగంగా CE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. లేదు మీరు PE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన లోకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.